వెల్కమ్ టు టీవీ15 న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల చిన్న ఊటగడ్డ ఎంపీపీ స్కూల్లో బంగారు భవిష్యత్తు బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో పాఠశాలలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు పాఠశాలలో నిర్వహించాలని సూచించిన సందర్భంగా కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడారు. పేరెంట్స్ను ముగ్గుల పోటీలలో సహా పిల్లలు డ్యాన్సులతో సహా జరిపించారని పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. తుండా పంచాయతీ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ శ్రీరామ్ సత్యబాబు, అలాగే తుండా పంచాయతీ ప్రెసిడెంట్ సిదరపు నూకయ్య పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి విజయవంతం చేసినటువంటి గ్రామ పెద్దలకి, యువతకి, తల్లిదండ్రులకి మా పాఠశాల తరఫున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మా పాఠశాలలో చేస్తూ ఉంటాం. ఇలాగే మీ కోఆపరేషన్ని మాకు అందించి అవసరమైతే మీ సహాయ సహకారాలు కూడా మాకు అందించి ఇలాంటి వీటికి మీ పిల్లలను కూడా ప్రోత్సహించాలని కోరుతూ మేము మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో విందులో ఏవైనా తెలుసో తెలియకో ఏవైనా పొరపాట్లు జరిగినట్లయితే, ఒకవేళ ఎవరినైనా పిలవడం మర్చిపోయినా భోజనంకి అలాంటి పొరపాట్లు ఏవైనా జరిగినట్లయితే మీరు నాకన్నా చిన్నవాళ్ళైనా పెద్ద మనసుతో మన్నించి ఇక ముందు మీ యొక్క సూచనలు సలహాలు మాకు ఇస్తూ ఈ పాఠశాలని మనం మరింత ప్రగతి పదంలో చిన్నఓటగడ్డ అనే ఊరిని మనం ప్రగతి పదంలో తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ 30 మంది పిల్లల యొక్క ఈ విద్యార్థుల ప్రగతిని రీసెంట్గా మనం పాఠశాలలో యూనిట్ పరీక్ష పెట్టడం జరిగిందండి పిల్లలందరికీ. దాన్నే ఇంతకుముందు మనం చదువుకునేటప్పుడు యూనిట్ 1, యూనిట్ 2 అనేవాళ్ళం. మేము చదువుకునేటప్పుడు, మీరు చదువుకునేటప్పుడు దాన్నే పేరు మార్చి FA1, FA2గా పేరు మార్చారు. పేరు ఏదైనా విషయం ఒకటే. ఈ 2 పరీక్షల యొక్క ప్రగతిని మనం ఇంతకుముందు గతంలో మనం చదువుకునేటప్పుడు ప్రోగ్రెస్ కార్డులు అనేవి లేవు. కానీ రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చాక పిల్లలకి ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రెస్ కార్డులో ఏముంటుందంటే ఈ యూనిట్ పరీక్షలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ నెలలో విద్యార్థి ఎన్ని రోజులు బయటకు వచ్చాడు, అలాంటి అన్ని విషయాలను కూడా మనం ఈ రికార్డులో పొందుపరచడం జరిగింది. ఈ రికార్డ్స్ని వేదిక అలంకరించవలసిందిగా విజయ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. విద్యార్థుల యొక్క ప్రగతి అంటే విద్యార్థుల మార్కులు, వాళ్ళు ఏ నెలలో ఎన్ని రోజులు స్కూల్కి వచ్చారు, ఎవరికి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, వారి యొక్క పర్సంటేజు అంతా కూడా మేము రికార్డులో పొందుపరచడం జరిగింది. మేము పిల్లవాడి తల్లి లేదా తండ్రిని ఇద్దరిని పిలవడం జరుగుతుంది. వాళ్ళ ప్రగతిని మీరే ఇక్కడ చూడాలి. చూసి వాడు ఎంతో వెనుకబడి ఉన్నాడో మేము చెప్తాం. ఆల్రెడీ పిల్లలకు మేము చెప్పాం. తల్లిదండ్రులు మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు కూడా మేము చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు ఇంటి దగ్గర మీరు ఇంప్రూవ్మెంట్ చేసినట్లయితే నెక్స్ట్ ఎగ్జామ్కి వాడు బాగా
ఇటు చూడు చెయ్యి